అందరికీ నమస్తే అండి. ప్రశాంత్ కిషోర్ ఈ పేరుకి మనం ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశవ్యాప్తంగా తెలిసిన ఒక సెఫాలజిస్ట్, ఎన్నికల వ్యూహకర్త. కానీ 2025 బీహార్ ఎన్నికల్లో జనస్వరాజ్ పార్టీ ద్వారా తన పార్టీని స్థాపించి విపరీతంగా పాదయాత్ర చేసి, డిజిటల్ క్యాంపెయినింగ్, సోషల్ మీడియా క్యాంపెయినింగ్ విపరీతంగా చేసి మంచి మంచి అభ్యర్థులను కూడా నిలబెట్టి ఒక్క సీటు కూడా గెలిపించుకోలేకపోయాడు. ఈవెన్ తను కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడు. తీవ్రమైన అవమాన భారంతో 1 ఇయర్ గడిపాడు. అటువంటిది ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ జాతీయ స్థాయిలో ఒక కొత్త సంచలనం సృష్టించబోతున్నాడు. ఇది బీజేపీకి ఘోరమైన అవమానం. ఎందుకంటే మేబీ ఈ వీడియో రిలీజ్ అయ్యే సమయానికి, మీరు చూస్తున్న సమయానికి బీహార్లో ఈ బంకీపూర్ అసెంబ్లీ బైపోల్ రిజల్ట్స్ పూర్తిగా వచ్చేసి ఉంటాయి. నేను ఈ వీడియో చూస్తున్న సమయానికి 12 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. మొత్తం 31 రౌండ్లు కౌంటింగ్ అవ్వాలి. 12 రౌండ్లు కౌంటింగ్ పూర్తయింది. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి ప్రశాంత్ కిషోర్ మెజారిటీ 7067 ఓట్లు. సో ఈ నియోజకవర్గ ప్రత్యేకత ఏమిటంటే, ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి సీటు. ఇది 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది కదా. అంతకుముందు పట్నా వెస్ట్లో ఉండేది. ఆ తర్వాత బంకీపూర్ కొత్త నియోజకవర్గం ఏర్పడింది. ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి కూడా 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నితిన్ నబీన్ గారు 60,840 మెజారిటీతో ఇక్కడ గెలిచాడు. 60,840. అలాగే 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 39,767 మెజారిటీతో నితిన్ నబీన్ గెలిచారు. అలాగే 2020లో జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 39,036 ఓట్ల మెజారిటీతో నితిన్ నబీన్ గెలిచారు. అండ్ 2025లో అంటే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 51,936 ఓట్ల మెజారిటీతో నితిన్ నబీన్ గెలిచారు. ఆయన ఇప్పుడు జాతీయ స్థాయికి వెళ్ళిపోయారు కాబట్టి, జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, ఆయన రాజ్యసభ సభ్యుడిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ స్థానానికి రిజైన్ చేశారు. ఆయన రాజీనామాతో బైపోల్ జరిగింది, ఉప ఎన్నికలు జరిగాయి. సో ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున నీరజ్ కుమార్ సిన్హా గారు పోటీ చేశారు. అండ్ ఆర్జేడీ తరపున రేఖా కుమారి గుప్తా గారు పోటీ చేశారు. జనస్వరాజ్ పార్టీ అధినేత తన పార్టీ తరపున తనే ప్రశాంత్ కిషోరే నేరుగా పోటీ చేశారనమాట. సో ఇది ప్రచారంలో కూడా ప్రశాంత్ కిషోర్ చాలా స్మార్ట్గా, చాలా జాగ్రత్తగా ప్రచారం చేశారు. ఎక్కడ హైప్ లేకుండా లో ప్రొఫైల్కి వెళ్ళిపోయి, జనంలోకి వెళ్ళిపోయి దాదాపుగా 3 నెలలు గ్రౌండ్లో కష్టపడ్డారు. తన టీం మొత్తాన్ని రంగంలోకి దించారు. తన సెఫాలజీ, తన బుర్ర మొత్తం ఇక్కడ ఉపయోగించారు. ఇది కంప్లీట్గా అర్బన్ ఏరియా. మీరు ఈ నియోజకవర్గ ప్రొఫైల్ కూడా చూడొచ్చు. ఇక్కడేమీ అంటే ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఉండే ఏరియా కాదు, అండ్ కంప్లీట్ రూరల్ ఏరియా కూడా కాదనమాట. బంకీపూర్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఈజ్ వన్ ఆఫ్ ద 243 assembly constituencies in Bihar state. It is a general category assembly seat it is situated in Patna district and one of the 6 assembly segments of Patna Sahib parliament seat. ఎస్సీ ఓటర్లు ఈ నియోజకవర్గంలో 31,499 ఉంటారు, అంటే అరౌండ్ ఒక 8%. ఎస్టీ ఓటర్లు 1,293 మందే ఉంటారు, అంటే 1% కూడా, 0.5%, 0.5% కూడా లేరు. కంప్లీట్గా అర్బన్ ఏరియా, కంప్లీట్ దాదాపుగా ఎడ్యుకేటెడ్ ఎక్కువగా ఉండే ప్రాంతం. అటువంటి ప్రాంతంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అండ్ ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సిట్టింగ్ సీటు, 4 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన సీటు, అటువంటి చోట బీజేపీ తన బలం నిలబెట్టుకోలేకపోయింది. ఇక్కడ బీజేపీ బలం నిలబెట్టుకోలేకపోయింది అనే కంటే ప్రశాంత్ కిషోర్ వ్యూహం పనిచేసింది, ప్రశాంత్ కిషోర్ గెలుపు మంత్రం పనిచేసింది అనేది మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ఉన్న అంచనా ప్రకారం, తాజాగా మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ప్రశాంత్ కిషోర్కి 23,756 ఓట్లు పోలయ్యాయి. 12 రౌండ్ పూర్తయ్యేసరికి బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్కి 17,110 ఓట్లు పోలయ్యాయి. అండ్ ఆర్జేడీ అభ్యర్థి రేఖా కుమారి గుప్తా గారికి 4,850 ఓట్లు పోలయ్యాయి అన్నమాట. అంటే సుమారుగా 49.2% ఓట్లు ప్రశాంత్ కిషోర్కి పోలయ్యాయి. ఇది 12 రౌండ్లు పూర్తయ్యేసరికి వచ్చిన రిజల్ట్. అంటే సుమారుగా 7,000కు పైగా మెజారిటీ ఉందన్నమాట ప్రశాంత్ కిషోర్కి యాజ్ ఆఫ్
నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి. ఖచ్చితంగా ఇది రికార్డేగా. ఒకటి ప్రశాంత్ కిషోర్ గొప్పతనం, రెండు బీజేపీకి ఘోర అవమానం. లేదా ఏమైనా ఇంటర్నల్గా రాజీ పడడానికి లేదు, ఎందుకంటే బీజేపీకి ఇది ప్రెస్టీజియస్ సీట్ కదా. పోనీ ఏమో బీజేపీ అండ్ ప్రశాంత్ కిషోర్ ఇంటర్నల్గా రాజీ పడ్డారేమో, ఈ సీట్లో కావాలనే బీజేపీ ప్రశాంత్ కిషోర్ని గెలిపించిందేమో అనడానికి లేదు. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి అసెంబ్లీకి వస్తే అక్కడ అధికార పార్టీకి ఖచ్చితంగా చెమటలు పెట్టిస్తాడు, తనకున్న వ్యూహాలు, తనకున్న దీంతో, తెలివితేటలతో. అండ్ ఇది బీజేపీ జాతీయ అధ్యక్షుడి సీటు అంటే ఇక్కడ ప్యూర్లీ బీజేపీకి అవమానమే, బీజేపీకి ఘోర పరాభవమే. అండ్ ప్రశాంత్ కిషోర్ తను కోల్పోయిన దాన్ని ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే తిరిగి సాధించాడనమాట. సో ఖచ్చితంగా ఈ రిజల్ట్ వచ్చిన తర్వాత రేపటి నుంచి ప్రశాంత్ కిషోర్ పేరు ఒక వారం రోజుల పాటు జాతీయ మీడియాలో మారుమోగుద్ది.